హలో నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈ రోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి సేమియా బిర్యానీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మామూలు బియ్యంతో చేసే కన్నా సేమియాతో చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. సేమియా బిర్యానీ ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కప్పు సేమియా తీసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా తీసేసుకోండి. అదే కప్పుతోటి వాటర్ తీసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక మందపాడి గిన్నె తీసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలండి. సేమియా అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు మొత్తం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి అంతా కూడా సేమియా పడుతూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 3-4 నిమిషాల్లో సేమియా అంతా ఫ్రై అయ్యి కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై అవుతే చాలండి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము. నేను నూనె తీసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ నూనె తీసుకున్నానండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అనేది. ఇప్పుడు లవంగం, చెక్క, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసేసుకొని ఇవన్నీ 1 నిమిషం ఫ్రై చేస్తే చాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 1 తీసుకున్నానండి. క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. కూరగాయలు ఇవే కాకుండా ఇవి పొడవుగా తరిగేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేస్తే చాలండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలు తీసుకున్నానండి. ఒక పెద్దది చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నానండి, నల్లబడకుండా ఉండటానికి. ఇవి కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలండి. నీళ్ళన్నీ తీసేసి ఇది కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మిగతా కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా మగ్గితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆలుకి కొంచెం 2 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుందండి. మీ ఇంటికి గెట్స్ వచ్చినప్పుడు 10 నిమిషాల్లో చేయొచ్చండి. తిన్నవారంతా కూడా మిమ్మల్ని మెచ్చుకోకుంటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. టమాటా ఒకటి పెద్దది ఎర్రగా ఉంది తీసుకున్నానండి. అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కూరగాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మగ్గనిచ్చుకుందామండి. మీకు కావాలంటే కనుక బీన్స్, బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చండి. కూరగాయ ముక్కలు అనేది నేను సేమియాని బట్టి కూరగాయ ముక్కలు తీసేసుకోవాలండి. అల్లము, వెల్లుల్లిపాయలు తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ పడుతుందండి. మామూలుగా బిర్యానీ అన్నంతో చేసేదానికంటే చాలా తక్కువ పడుతుందండి. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇది కూడా ఈ ముక్కల్లో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేటట్లు 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే చాలండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో. ఇది కూడా ఇలాగా ఫ్రై చేసిన తర్వాత బఠానీ అండి, ఉడికించిన పచ్చి బఠానీ తీసుకున్నానండి. మీకు కావాలంటే తీసేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంతో పాటు జీడిపప్పు కూడా తీసేసుకోవచ్చండి. మీరు ఇలాగ 2 నిమిషాలు అలాగ మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుతుంది. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కూడా తేమ తగ్గిపోయి మగ్గినట్టుగా ఉంది. చూడండి అన్నీ కూడా మగ్గిపోయినాయండి. బంగాళదుంప అనేది లేటుగా మగ్గుతుంది, చూసుకోండి. ఇలా నొక్కితే 2 ముక్కలు అవుతుంది. ఇలా మగ్గితే సరిపోతుందండి. మిగతా ముక్కలు కూడా అన్నీ మగ్గిపోయాయండి. చాలా త్వరగా అయిపోతుందండి. నీళ్ళు అనేది ఒక గ్లాసు ఒక బౌల్కి 1 బౌలు వాటర్ తీసుకోవాలండి. వాటర్ అనేది కరెక్ట్గా ఉంటేనేనండి సేమియా పొడి ఆడిద్ది, లేకపోతే ముద్దగా వస్తుందండి. దీనిలో ఇందాక ఉప్పు వేసానండి. కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసేసుకొని 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. దీంతో 1 పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇది వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది మరిగించుకోవాలండి. సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుందండి ఈ బిర్యానీ అనేది. చూడండి వాటర్ అనేది కూడా బాగా మరిగిపోయింది. ఇప్పుడు వేయించుకున్న సేమియాని వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం గరం మసాలా వేసుకున్నానండి, 1.5 స్పూను. మీకు కావాలంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న సేమియాని వేసుకోవాలండి. ఇలా మరిగితే చాలండి, చూపించిన విధంగా.
ఇప్పుడు సేమియాని కూడా వేసేసి వాటర్లో మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించామంటే 5 నిమిషాల్లో బిర్యానీ రెడీ అవుతుందండి. చూడండి, ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసి ఎక్కువగా మిక్స్ చేసుకోవాకండి, సేమియా అనేది విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది, సేమియా కూడా పొడి పొడిగా వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ కట్టేసేసి ఇలా దగ్గరకు వస్తే చాలండి, మూత పెట్టేసేసి చూడండి, సేమియా కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇట్లా 2 ముక్కలు అవుతుంది, ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు మూత పెట్టేసేసి అదే ఆవిరి మీద ఉంచితే లోపల ఉన్న తేమంతా అబ్జర్వ్ అయ్యి పొడి పొడిగా వస్తుందండి. చూడండి, 2-3 నిమిషాలు ఉంటే చాలండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే మాత్రం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చుతారండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఈ టిప్స్తో, ఈ కొలతలతో చేశారంటే మీరు కూడా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారండి. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఇలాగైనా తినచ్చు, రైతాతో అయినా తినచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో అడుగంటకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. Thank you for watching.